ఆదిలోనే చిన్నారులకు పుట్టెడు కష్టాలొచ్చాయి. అధిక బరువున్న స్కూల్ బ్యాగ్స్ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. కేజీ చదువులోనే కేజీల కొద్దీ బుక్స్ మోస్తుండటం చిన్నారుల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. సొంత సిలబస్తో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థులపై అధిక భారం మోపుతున్నాయి. చిన్నారులకు టెక్స్ట్ బుక్స్ భారంగా మారాయి. రోజు వారి బరువుకు మించిన భారాన్ని మోస్తున్నారు విద్యార్థులు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ తో కలుపుకొని 1వ తరగతిలోనే 5 నుంచి 7 కేజీలకు పైగా బరువును మోయాల్సి వస్తోంది. వాస్తవానికి విద్యార్థి బరువును బట్టి అన్ని రకాల బుక్స్ తో బ్యాగ్ వెయిట్ 10% ఉండాలని నిబంధన ఉంది. కానీ ఆ పరిస్థితి ఏ స్కూల్ విద్యార్థికి వర్తించడం లేదు. ఈ స్కూల్ బ్యాగ్స్ ఏదో చాలా మంది 5 కేజీలు 10 కేజీలు అన్ని పుస్తకాలు స్కూల్ బ్యాగులో పెట్టుకొని వెళ్ళడం. ఇదెందుకు ఈ దేశంలో ఇప్పుడు ఈ చర్చ వచ్చిందంటే, చాలామంది డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత ఎవరైతే పిల్లలు ఈ 10 కేజీల 5 కేజీల స్కూల్కి తీసుకెళ్తున్నారో చాలామంది చిల్డ్రన్ కంప్లైంట్ చేస్తున్నారు, మాకు వాళ్ళ గ్రోత్ కూడా పెరగడం లేదు. చిన్నారుల భుజాలపై కేజీల కొద్ది బరువుతో బస్తాను తలపించేలా పుస్తకాల బ్యాగ్ ఉండనిదే స్కూల్ టీచర్లు చదువు నేర్పలేరా అని అనుమానం కలుగుతోంది. స్కూల్స్లోనే తప్పుపట్టడానికి లేదు. పర్యవేక్షణ చేసే విద్యాశాఖ అధికారులు ఏమయ్యారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే తప్పు మాది కాదంటే మాది కాదని చెబుతున్నారంటున్నారు పేరెంట్స్. బుక్స్ తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉండి ఏం లాభం లేదు. చదివేది మైండ్లో ఉంచేది ఎక్కువ అవసరం అనుకుంటా. అది గవర్నమెంటే ఆలోచించాలి, లేకపోతే స్కూల్లోనే ఆలోచించాలి. ఆ మాట పిల్లల గురించి, లైఫ్ గురించి ఏం చేయాలని. మేమైతే 10th కూడా అంత బుక్స్ తీసుకోపోలే. క్లాస్ను బట్టి బుక్స్ మారుతున్నా చిన్న వయసులోనే అధికంగా మోయాల్సి రావడంతో స్టూడెంట్స్ హెల్త్ పై అధిక ప్రభావం పడుతోంది. 5వ తరగతిలోపు విద్యార్థులు స్కూల్ బ్యాగ్ బరువు నిబంధనల కంటే 40 నుంచి 60% అధికంగా ఉంటోంది. అధిక బరువు మోస్తుండడంతో వెన్ను నొప్పితో పాటు ఎదుగుదల లోపిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క బరువులు ఎక్కువ క్యారీ చేయడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. ఒక 10% వెయిట్ అంటే ఒక 30 కిలోల బాబు ఉన్నాడంటే ఒక 3-4 కిలోల వరకు పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ క్యారీ చేయడంతో ఈ ఇతరతర వేరే ప్రాబ్లంలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఏమో వాళ్ళకి పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పోస్చర్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. మరీ ఎక్కువ బరువులు మోస్తే ఈ వెన్నుపూస ఎదుగుదల ఏదైతే ఉంటుందో ఈ ఎపిఫైసిస్ అన్నది కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కొంచెం గ్రోత్ కూడా స్టంటింగ్ అయ్యే రిస్క్ ఒకటి ఉంటుంది. చదువు నేర్పేందుకు 4 పుస్తకాలు సరిపోతాయని అధికారులు చెబుతున్నా ప్రైవేట్ పాఠశాలలు మాత్రం వివిధ సాకులతో నిబంధనలను పెడచెవిన పెడుతున్నాయి. సొంతంగా పుస్తకాలను ప్రింట్ చేయిస్తూ అధిక ధరలకు అమ్మడంపై విమర్శలొస్తున్నాయి. ఎడ్యుకేషన్లో కాంపిటీషన్తోనే బుక్స్, నోట్ పుస్తకాలు ఎక్కువ పెంచుతున్నామంటున్నాయి కొన్ని యాజమాన్యాలు. తక్కువ పుస్తకాలతో పాఠాలు చెబితే స్కూల్స్ సరిగా చెప్పడం లేదంటున్నారని చెబుతున్నారు. ఎడ్యుకేషన్ అనేది కాంపిటీషన్ ఎక్కువ కావడం వల్ల తర్వాత పేరెంట్స్ సంబంధించి మా పిల్లలు ఇంకా మోర్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనేటటువంటి ఆ ఉద్దేశము, ఆ కాంపిటీషన్ పెరగడం వల్ల ఈ సిసిఈ ప్యాటర్న్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసేదానికి పిల్లలకి సపరేట్ సబ్జెక్ట్ సంబంధించి బుక్స్ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వ స్కూల్స్ లో మాత్రం ప్రైవేట్ తో పోల్చితే చాలా వరకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు అధిక ఒత్తిడికి లోను కావడం లేదన్నది వాస్తవం. అయితే గతంతో పోల్చితే ఈ మధ్య సిసిఈ విధానం అమల్లోకి వచ్చాక బుక్స్ తక్కువగా ఉన్న నోట్ బుక్స్, హోంవర్క్స్ చేయించడం పెరగడంతో రిజల్ట్ బాగా పెరుగుతోంది. అయితే మంచి రిజల్ట్స్ రావడానికి బుక్స్ ఎక్కువగా ఉండడానికి సంబంధం లేదంటున్నారు ప్రభుత్వ టీచర్స్. పాఠశాల యాజమాన్యాలు వానికి ఒక సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్టుకు ఒక క్లాస్ వర్క్ అని, ఒక హోంవర్క్ అని, ఒక స్పెషల్ వర్క్ అని, అన్నీ ఒక ప్రాక్టీస్ వర్క్ అని, అన్ని డిఫరెంట్ బుక్స్ మరి తప్పనిసరిగా పెట్టి అది ఆ విద్యార్థులకు వారు క్యారీ చేసేటువంటి బ్యాగ్లో పెట్టించడం వల్లనే ఇలాంటి సమస్య వస్తున్నది. గవర్నమెంట్లో ఇన్ని పుస్తకాలు ఉండవు. మేము ఒక పుస్తకానికి సాధ్యమైనంత వరకు తక్కువ మినిమైజ్ చేసి అండ్ ఈ రాబోయే రోజుల్లో మన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లోపల పేపర్ యూసేజ్ మనం తక్కువ చేయాలి. ప్రభుత్వ పాఠశాలతో పోల్చుకున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో మాత్రం దయనీయ పరిస్థితి విద్యార్థుల్లో ఉంది. వాళ్ళ వెన్నుముక వంగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఒక్కటికి 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటే దానికి 9 పుస్తకాలు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్, తర్వాత నోట్ బుక్స్ తోటి చాలా అత్యధికమైనటువంటి భారంతో మరి పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థి బ్యాగ్ బరువుపై ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశం కాగా
చర్యలు తీసుకునేందుకు చట్టాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులకు బరువైన బ్యాగ్ నుంచి విముక్తి కలగడం లేదు. ఈ ప్రాబ్లంను రాష్ట్రాల్లో తీర్చేది కాకపోవడంతో గతంలో దేశవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చేందుకు పలువురు ఎంపీలు ఏకంగా పార్లమెంట్లోనే చర్చకు పట్టుబట్టి ఎస్పాల్ లాంటి కమిటీలు వేసేందుకు కారణమయ్యారు. సరైన చట్టాలు లేకపోవడంతో విద్యాశాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో విద్యా విధానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో ఇంతగా బుక్స్ మోయకుండానే ఉన్నత స్థాయికి చేరిన వారు ఉన్నారని చెప్తున్నారు విద్యావేత్తలు. స్కూల్స్ లో పకడ్బందీగా నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ఫస్ట్ టైం కాదు డిస్కషన్. ఈ దేశంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 30 ఏళ్ల క్రితం కూడా డిస్కషన్ అయింది. తర్వాత యశ్పాల్ కమిటీ అని ఇంకో కమిటీ వేసినారు. యశ్పాల్ కమిటీ వేసిన తర్వాత ఎందుకు తీసుకుపోతారో పుస్తకాలు, ఎన్ని పుస్తకాలని కొన్ని రికమెండేషన్స్ కూడా చేసింది. తప్పకుండా పిల్లలు అన్ని పుస్తకాలు స్కూలుకి తీసుకుపోవడానికి వీల్లేదు. రోజు అన్ని పుస్తకాలు తీసుకొని అవసరం లేదు. ఒకటి నంబర్ 1 అన్ని సబ్జెక్ట్స్ ఉండాలని అవసరం లేదు. నంబర్ 2 స్కూల్లో కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఒక అల్మారా కానీ కొన్ని ర్యాక్స్ కానీ పిల్లలు అవసరమైన పుస్తకాలు అక్కడ పెట్టుకుంటారు, తీసుకుంటారు. కానీ కొన్ని స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కానీ ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు. బ్యాగ్ వెయిట్ తగ్గించేందుకు ముందుగా సిబిఎస్ఈ స్కూల్స్ లో కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది సెంట్రల్ సర్కార్. కేంద్రం త్వరలో తీసుకురాబోయే ఈ కొత్త చట్టంతోనైనా విద్యార్థులకు భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు.